స్పైసీ ఎగ్ నూడిల్స్ మనం బండి స్టైల్లో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మనం హోటల్ స్టైల్లో చేస్తే అయితే అందులో కరివేపాకు వేయం, కానీ బండి స్టైల్లో చేస్తే కరివేపాకు వేస్తాం, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేస్తాం అనమాట. టేస్ట్ అంటే మనకు నోటికి నచ్చుతుంది, ఎందుకంటే మనం ఇవన్నిటికీ అలవాటు అయిపోయాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ మనకి చాలా నచ్చుతాయి. అందుకే బండి పైన చేసినవి చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నూడిల్స్ బాయిల్ అవ్వడానికి నేను నీళ్లు పెట్టాను, నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో నూడిల్స్ వేస్తున్నాం. ఇవి ఇన్స్టెంట్ నూడిల్స్ కాదు, హక్కా నూడిల్స్ అంటారనమాట. సో వీటిని వేసేసి బాయిల్ అవ్వడానికి మనకి 4 to 5 minutes పడుతుంది. ఇందులో కొంచెం నూనె, ఇవి ఉడికే లోపల మనకి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను చూడండి. క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, కరివేపాకు, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, టమాటో కెచప్, వెనిగర్, జీలకర్ర పొడి, గ్రీన్ చిల్లీ సాస్, గరం మసాలా, సోయా సాస్, మిరియాల పొడి, కట్ చేసిన ఉల్లిపాయలు, 3 గుడ్లు మనకు కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా ఫస్ట్ రైస్ని బాగా బాయిల్ చేసేసి చల్లగా అయిపోవాలి. నూడిల్స్ కూడా మంచి బాయిల్ అయిపోయిన తర్వాత బయటికి తీసి చల్లగా అయిపోవాలి. వేడివేడిగా ఉన్న నూడిల్స్ని మనం ఫ్రై చేసేటప్పుడు వేసామనుకోండి వెజిటేబుల్స్తో పాటు ముద్దగా అయిపోతుంది. అందుకే నూడిల్స్ని ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటారనమాట. మనకి ఆర్డర్ వచ్చినప్పుడే టక్కున నూడిల్స్ తీసి వేసి మనకి ఫ్రై చేసి ఇస్తారు. పిల్లలకి మనం నూడిల్స్ చేసిచ్చిన, ఫ్రైడ్ రైస్ చేసిచ్చిన లంచ్ బాక్స్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నూడిల్స్లో మనం మైదా వద్దు, కొంచెం అవాయిడ్ చేయాలి అంటే మనకి ఆటా నూడిల్స్ కూడా దొరుకుతాయి. లేదా ఎప్పుడో ఒకసారి వారానికి ఒక్కసారి అలా చేసిస్తే బాగుంటుంది. బయట కాకుండా ఇంట్లో చేస్తే ఇంకెప్పుడు సూపర్గా ఉంటుందన్నమాట. సో నూడిల్స్ ఒకసారి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నూడిల్స్ ఉడికిన వెంటనే వాటర్లోని తీసేసి ఇలా సపరేట్ చేసుకోవాలి. అలాగే కొంచెం చల్లనీళ్ళు వేస్తే విడివిడిగా వస్తాయి అన్నమాట. కొంచెం మళ్ళీ పైనుండి కాస్త ఆయిల్. నూడిల్స్ పిండిలోనే ఆయిల్ ఉంటుంది బాగా, బట్ మళ్ళీ మనం కొంచెం అతుక్కోకుండా నూడిల్స్ మటుకి చల్లగా అయిపోవాలి. వీటిని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే నూడిల్స్ చేసేటప్పుడు ఫస్ట్ వీటిని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నూడిల్స్ ఎప్పుడు మెత్తగా ఉడకకూడదు, ఇలా విడివిడిగా వచ్చేలాగానే ఉండాలి. అండ్ బాయిల్ చేసిన వెంటనే చల్లనీళ్ళు వేస్తే ఇంకా మెత్తగా అవ్వవు. ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇందులో కొంచెం నూనె, ఫస్ట్ మనం ఆమ్లెట్ చేసేద్దాం. నూనె మటుకి వేసుకొని ప్యాన్ని మటుకి సూపర్ హాట్గా, ఎప్పుడు ఆమ్లెట్స్ చేసినా వేడిగా ఉండాలి ప్యాన్. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసి నేను బౌల్లో వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు వేద్దాం. ఇప్పుడు బాగా బీట్ చేద్దాం. ఇక్కడ చూడండి నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే చక్కగా రౌండ్గా వస్తుంది ఆమ్లెట్. అంతేకాకుండా కరెక్ట్ కుక్ అవుతుంది ఈవెన్. చూడండి కొంచెం ఎగ్ కుక్ అయిన తర్వాత పీసెస్ చేద్దాం. ఎగ్ని కొంచెం మనం ఇలా పీసెస్గా చేసుకోవాలి. సో ఇలా ఎగ్ని మనం ఫ్రై చేసేసుకొని దీన్ని మనం నూడిల్స్ మీద వేసేసుకుందాం. ఫ్రైడ్ రైస్ చేసిన, నూడిల్స్ చేసిన ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసి ఎగ్ని సపరేట్ చేసేసుకోవాలి. చాలామంది వెజిటేబుల్లో వేస్తే ఎగ్ అంతా వెజిటేబుల్స్కి అంటుకుంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసిన తర్వాత
ఫస్ట్ ఇందులో పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పొడుగా సన్నగా కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ మనం ఇవన్నీ వేస్తాం కదా. ఫ్రైడ్ రైస్కైనా నూడిల్స్కి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ కచ్చా పచ్చాగా ఆ పచ్చి వాసన పోతే చాలు. అలాగే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కావాలి అంటే మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం క్యాబేజ్ వేస్తున్నాం అండ్ కరివేపాకు, ఇప్పుడు మనం ఉడికించి చల్లార్చుకున్న నూడిల్స్ని వేసేయాలి. ఇప్పుడు ఇందులో మనకి జీలకర్ర పొడి, అలాగే కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, టమాటో కెచప్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, గరం మసాలా, ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి. ఇప్పుడు 2 లాడీస్ తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. చల్లగా అయిన నూడిల్స్ మళ్ళీ వేడవ్వాలి. మళ్ళీ నూడిల్స్ కంప్లీట్గా వేడి అవ్వాలన్నమాట. అప్పుడే నూడిల్స్ బాగుంటాయి. సో మరి నూడిల్స్ మళ్ళీ వేడయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ పెట్టుకుందాం. ఓన్లీ మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఒక్కటే మనకు కావాలి, మిగతావన్నీ తీసేయచ్చు. సో ఇలా మనం లాస్ట్లో కలిపేటప్పుడు మనకి పొగలు రావాలి. అప్పుడు నూడిల్స్ మళ్ళీ బాగా వేడయ్యాయని అర్థం అన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాం. కొంచెం తగ్గింది, కానీ ఒక టైంలో ఒక 10 years 5 years బ్యాక్ అయితే అసలు సాయంత్రం అయ్యింది అంటే బండ్ల మీద పడి తినడమే. ఇంకా ఆ ఫుడ్ తింటే ఆ ఫుడ్డే వేరు. మళ్ళీ మన తృప్తి కోసం మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం అండ్ కొంచెం కొత్తిమీర. మనకి ఇచ్చేటప్పుడు కొన్ని ఇలా ఉల్లిపాయలు వేసి పక్కన పెట్టి ఒక నిమ్మకాయ పెట్టి ఇస్తారనమాట. సో పక్కా బండి స్టైల్ అన్నారు కాబట్టి బండి స్టైల్లో చేశాను. శ్రీలక్ష్మి గారు నచ్చిందా? బండి స్టైల్ స్పైసీ ఎగ్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో నూడిల్స్ వేసి కొద్దిగా నూనె వేసి బాయిల్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త చల్ల నీళ్లు కొంచెం నూనె పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ని క్రాక్ చేసి కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసి వేడిగా ఉన్న తవ్వలో కాస్త నూనె వేసి ఆమ్లెట్ లాగా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే వేడి ప్యాన్ లో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, కరివేపాకు వేసి ఉడికించి చల్లార్చుకున్న నూడిల్స్ వేసి జీలకర్ర పొడి, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, టమాటో కెచప్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, గరం మసాలా, ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి నూడిల్స్ మళ్ళీ వేడేంత వరకు అలాగే ఉంచి బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బండి స్టైల్ స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ అవుతాయి.